టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచిన తరుణంలో యూజర్లు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ వైపు చూస్తున్నారు. ఆయా టెల్కోలతో పోలిస్తే తక్కువ ధరకే నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్లాన్లు అందిస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో ఆ సంస్థకు సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగడం గమనార్హం. ప్రైవేటు రంగ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టెలికాం ఛార్జీలను సవరించడంతో ఇప్పుడు అందరి చూపు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ మీద పడింది. ఆయా టెల్కోలతో పోలిస్తే తక్కువ ధరకే నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్లాన్లు అందిస్తుండటంతో బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నెలవారీ కనీస ఛార్జీల ధరలు పెరిగిన నేపథ్యంలో కేవలం ఇన్కమింగ్ కాల్స్ కోసం ఫోన్లు వాడేవారు బిఎస్ఎన్ఎల్ వైపు వెళ్లేందుకు కనబరుస్తున్నారని అనలిస్టులు చెబుతున్నారు. జూలై 3, 4 తేదీల్లో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్ ధరలను సవరించిన తర్వాత బిఎస్ఎన్ఎల్ చందాదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతి నెలా సబ్స్క్రైబర్లు కోల్పోవడమే తప్ప కొత్తగా చేర్చుకోవడం ఇటీవలి కాలంలో ఎరగని బిఎస్ఎన్ఎల్కు ఇది శుభ పరిణామమనే చెప్పాలి. గడిచిన 2 వారాల్లో 2.5 లక్షల మంది మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా ఇతర నెట్వర్క్ల నుంచి బిఎస్ఎన్ఎల్కు మారినట్లు సంబంధిత వర్గాలు ఎకనామిక్ టైమ్స్తో పంచుకున్నాయి. మరో 25 లక్షల మంది కొత్త బిఎస్ఎన్ఎల్ కలెక్షన్లు తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లో పలు చోట్ల బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు విక్రయ కేంద్రాల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. అపరిమిత కాల్స్, డేటా ప్రయోజనాలతో 28 రోజులకు ప్రైవేట్ టెలికాం కంపెనీలు 189, 199 రూపాయల చొప్పున వసూలు చేస్తుండగా బిఎస్ఎన్ఎల్లో దాదాపు సగం ధరకే అంటే 108కే ఈ ప్రయోజనాలు అందిస్తుండడం గమనార్హం. అయితే బిఎస్ఎన్ఎల్లో ఇప్పటికీ 4G సేవలు కూడా లేకపోవడం పెద్ద మైనస్ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టెలికాం ఛార్జీలు పెరిగాయన్న కారణంతో ఇప్పటికిప్పుడు బిఎస్ఎన్ఎల్కు కొందరు మారుతోన్నా అది తాత్కాలికమేనని పేర్కొంటున్నారు. ప్రైవేట్ కంపెనీలకు పోటీగా ఎప్పుడైతే మెరుగైన 4G, 5G సేవలను అందించగలదో అప్పుడే బిఎస్ఎన్ఎల్ నిలదొక్కుకోగలదని అభిప్రాయపడుతున్నారు.